గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ 50 వచ్చేసి మనకి 240 పాయింట్స్ అప్తో 24,708 అనేది మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. మేజర్గా ఈ రోజు వచ్చేసి నిఫ్టీ ఐటీ స్టాక్స్ అయితే మనకు వచ్చేసి మంచిగా రాక్ అయినాయండి. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే సో రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి నిఫ్టీ ఐటీ వచ్చేసి. మనకి బిఎస్సి సిడిఎస్ఎల్ ఇదేంటంటే మనకి మోనోపలి స్టాక్స్ అంటాము, ఐఆర్సిటిసి కానివ్వండి. సో ఇవేంటంటే మనం మీరైతే కంపల్సరీ కొన్ని హోల్డ్ చేసి పెట్టుకోండి. ఈ రోజు విపరీతమైన మనకి ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. ఇది మనకి బిఎస్సి కానివ్వండి, సిడిఎస్ఎల్ కానివ్వండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఎఫ్ఐఎస్ మనకి విపరీతమైన బయర్స్ అయిపోయారు, యాజ్ వెల్ యాజ్ మనకి డిఐఎస్ మనకి సెలర్స్ గానే ఉంటున్నారు. సో ఇమాజిన్ మనకి ఈవెన్ డిఐఎస్ కూడా బయర్స్ గా ఉంటే మనకి మార్కెట్ ఏ లెవెల్స్ ఉంటుంది అనేది. ఓకే. సో మనకు వచ్చేసి కొన్ని లెవెల్స్ చూద్దాము. సో రేపు ఎలా ఉంటుంది అనేది మనం ఆప్షన్ చైన్ డేటా ఒకసారి గమనిద్దాము. ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఓఐ ఆఫ్టర్ 24,700 వన్స్ బ్రేక్ అయిన తర్వాత 4 lakh ఓఐ అనేది 24,800, ఈవెన్ మనకు వచ్చేసి 24,900 కూడా 4 lakh 4.5 lakhs దాకా 25,000. సో అండ్ డౌన్ సైడ్ కూడా మనం ఒకసారి గమనిద్దాం. మనకి 24,700 బ్రేక్ అయిన తర్వాత మనకి చూసినట్లయితే అన్ని 1 lakh 2 lakhs ఇలానే ఉన్నాయి, కానీ అంత మనకి డ్రాస్టిక్ డౌన్ సైడ్ మూమెంటం ఇక్కడ అయితే కనుక ఈవెన్ 24,500 చూసినా నాకు 2.78 కనిపిస్తుంది. ఓకే. సో నాకు వచ్చేసి రేపు కూడా కొంత బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుంది యాజ్ పర్ ఓఐ డేటా. సో మనం వచ్చేసి లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒక చార్ట్ ద్వారా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి వన్స్ ఈ లెవెల్స్ ఏమైతే అనుకున్నామో, సో 24,483 ఇక్కడ చూడండి రైట్ సైడ్, 24,485 అప్ సైడే నేను బయింగ్ సైడ్కి వెళ్తాను, 24,410 డౌన్ సైడే నేను వెళ్తాను. అండ్ 24,300 లెవెల్స్ కూడా మనం క్లియర్ గా చెప్పాము. ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంటుందని, వన్స్ ఇది కనుక బ్రేక్ అయితే 300 పాయింట్స్ అప్ సైడ్ ఉంటుందని క్లియర్ గా చెప్పాము. విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ తీసుకోమని క్లియర్ గా చెప్పాము. మనకి ఈవెన్ డౌన్ సైడ్ ఫేవర్ అయింది, ఈవెన్ అప్ సైడ్ కూడా మంచిగా ఫేవర్ అయింది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేదంటే మాత్రం ఈ లెవెల్స్ అయితే ఒకసారి మనం ఇప్పుడు డ్రా చేద్దాం. ఓకే. ఈ లెవెల్స్ అయితే ఒకసారి మనం ఇక్కడ డ్రా చేద్దాం. నాకు వచ్చేసి రేపు మార్కెట్ ఈ లెవెల్స్ అంటే దగ్గరికి 24,760 లెవెల్స్ ఏదైతే ఉందో, 24,750 760 లెవెల్స్ ఏదైతే ఉందో, వన్స్ కనుక అది అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం మనం ఇందాక ఓఐ డేటా చూసినట్లు 25,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపు కూడా మార్కెట్లో కొంత పాజిటివ్ అండ్ బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనబడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇందాక మనం వచ్చేసి ఒకసారి ఇది కూడా చూద్దాము, ఏంటంటే నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దామండి. గ్లోబల్ ఇండెక్స్ చూద్దాము. సో 24,839 ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక 130 పాయింట్స్ అప్లోనే ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. ఓకే. సో అది కూడా మనకి ఇండికేషన్ ఏంటంటే మనకి రేపు కొంత అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగా చూస్తున్నాము. మీరు డౌన్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం నాకు వచ్చేసి డౌన్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం కొంత ఎక్కువగా నేను ఒకసారి 5 minutes ఛానల్ మనకి 5 minute చార్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. సో డౌన్ సైడ్ నేను ఎప్పుడు తీసుకుంటాను అగ్రెసివ్ డౌన్ సైడ్ అంటే మాత్రం నాకు దగ్గర ఈ లెవెల్స్ దాకా నేను డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేయట్లేదండి. ఏ లెవెల్స్ 24,622. ఓకే. 24,671 622 ఆ లెవెల్స్ వన్స్ బ్రేక్ అయితేనే, అంటే ఈ లెవెల్స్ వన్స్ మనకి బ్రేక్ అయితేనే, ఈ లెవెల్స్ వన్స్ మనకి బ్రేక్ అయితేనే అప్పుడే నేను సెల్లింగ్ సైడ్ ఉంటాను. అప్పుడు దాకా వచ్చేసి నేను మార్కెట్లో అప్ సైడ్ మూమెంటమే ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ 24,750 760 లెవెల్స్ మనకి అప్ స్వింగ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా మార్కెట్ కొంత పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో డౌన్ సైడ్ అయితే నేను జస్ట్ 24,640 లెవెల్స్ అప్పుడు క్రాస్ అయితేనే అప్పుడు కూడా నాకు అంత అగ్రెసివ్ సెల్లింగ్ అయితే డౌన్ సైడ్ కనబడతలేదు రేపు. ఓకే. అంత అగ్రెసివ్ డౌన్ సైడ్ అయితే కనబడతలేదు. ఒకసారి చూడండి లెవెల్స్ వచ్చేసి మనకు ఓఐ డేటా వచ్చేసి 25,000 టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఏదైతే మనకు కనిపిస్తుందో అదే మనము డిస్కస్ చేస్తున్నాము. యాజ్ పర్ ఓఐ డేటా ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో అదే మనం వచ్చేసి మన చార్ట్స్ ద్వారా డిస్కస్ చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే మనకి సో 5th ఈరోజు మనకు వచ్చేసి వన్స్ అది 53,204 వన్స్ బ్రేక్ అవుతూ ఉంటుందంటే ఇమీడియట్గా మనకి మంచి లెవెల్స్ ఇచ్చింది. ఎక్కడ మనకి 52,800 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో దెన్ అగైన్ మనకు వచ్చేసి అప్ స్వింగ్ ఏదైతే ఉందో ఏదైనా మనకు వచ్చేసి అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకోటి కూడా ఏంటంటే ఈఎంఏని కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈఎంఏ బ్రేకింగ్. సో ఈఎంఏ మనకు వచ్చేసి ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటుందో అప్పుడు మంచి మూమెంటం ఈఎంఏ చార్ట్ ద్వారానే మీరు మంచిగా 1:5 అబోవ్ మీరు వచ్చేసి ప్రాఫిట్స్ అనేది బుక్ చేస్తారు. ఎప్పుడైనా ఈఎంఏ చార్ట్ అంత స్ట్రాంగ్ ఉంటుందండి ఈఎంఏ స్ట్రాటజీ అనేది. సో మీరు ఒక 10 రూపీస్ కనుక లాస్ కనుక మీరు పెట్టుకొని మీరు ట్రేడింగ్లో దిగితే మీకు అట్లీస్ట్ 50 రూపీస్ ప్రాఫిట్ అనేది ఇస్తుంది ఈఎంఐ చార్ట్. చూడండి ఇది స్మాల్ క్యాండిల్ అనేది మీరు స్టాప్ లాస్ అనుకొని పెట్టుకొని మీరు ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయినట్లయితే మీకు ఇది మొత్తం విపరీతమైన ప్రాఫిట్ ఉంటుందండి. సో ఈఎంఐ చార్ట్ అనేది
మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఒకవేళ ఈఎంఐ చార్ట్ స్ట్రాటజీ ఎలా మనకి రీడ్ చేయాలి దాని మీద ఇంకొంచెం వీడియో చేయమంటే ఓన్లీ ఆ స్ట్రాటజీస్ మీదే నేను చేస్తాను. సో ఏబిసి ప్యాటర్న్, ఇన్సైడ్ క్యాండిల్, ఈఎంఐ స్ట్రాటజీ, రెక్టాంగులర్ ప్యాటర్న్, వి షేప్ బ్రేకింగ్, సో వీటిలో ఒక్కో స్ట్రాటజీ మీద సపరేట్ వీడియోస్ చేస్తాను విత్ చార్ట్ రీడింగ్ తో పాటు. ఓకే, ఆల్ మనకి స్టాక్స్ కానివ్వండి, ఇండెక్స్ ఆప్షన్స్, ఇండెక్స్ ఎలా ట్రేడ్ చేయాలనేది మనము సపరేట్ వీడియోస్ చేద్దాము లర్నింగ్ పర్పస్. ఓకే, సో నాకు రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం నాకు దగ్గర వచ్చేసి 53,700 ఈ 53,700 వన్స్ బ్రేక్ అయితేనే ఇమీడియట్ గా నేను వచ్చేసి బయింగ్ వెళ్తాను. 54,000 టార్గెట్ పెట్టుకుంటాను. ఓకే, అది మీరు గమనించండి. 54,000 టార్గెట్ పెట్టుకుంటాను. నేను డౌన్ సైడ్ అయితే మాత్రం సో ఇది వచ్చేసి నేను ఎక్కడ పెట్టుకుంటానండి, సో 53,700 లెవెల్స్. ఈ వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు నేను బయింగ్ వెళ్తాను. డౌన్ సైడ్ అయితే మాత్రం నేను ఈ లెవెల్స్ చూస్తానండి. డౌన్ సైడ్ అయితే మాత్రం 53,450 లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడే నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. ఓకే, వెళ్తాను. మంచి సెల్లింగ్ సైడ్ కూడా మనకు కొంచెం బ్యాంక్ నిఫ్టీలో కొంత ఎక్కువ టార్గెట్ కనిపిస్తుంది అన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో మంచి టార్గెట్ కనిపిస్తుంది. సో అది మీరు ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, అది మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్ అడిగారు, అది మనం చూద్దాము. వోడాఫోన్ ఐడియా అగైన్ 2,000 crores అనేది ఫండ్ రైజింగ్ ప్లాన్ అన్నట్లుగా చెప్తున్నారు. కానీ స్టాక్లో ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండలేదు. రేపు ఎలా ట్రేడ్ అవుతుంది అనేది కూడా అసలు చూద్దాము. సో ఐటీసీ షేర్స్ మీద జిఎస్టీ అనేది హైక్ అవుతుంది 35% దాకా. సో ఇది వచ్చేసి బ్యాడ్ న్యూస్. కాకపోతే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. మన ఇక్కడ చూసినట్లయితే ఐటీసీ, ఓకే, సో ఐటీసీ చార్ట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. మెయిన్గా ఐటీసీ చార్ట్ అనేది చూస్తున్నాము. సో కొంత నెగిటివ్ ఇంపాక్ట్, ఆల్ టైమ్ హై 532 నుంచి మనకి ఇది వచ్చేసి ఇంకా ఫాల్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ టార్గెట్ 426, అది కూడా బ్రేక్ అయితే అవుతుంది. మనకు వచ్చేసి 403 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. మనకు వచ్చేసి కొంత నెగిటివిటీ అయితే బిల్డ్ అయిందండి. ఇక్కడ వచ్చేసి మనం మంత్లీ చార్ట్ పెట్టాము, డే క్యాండిల్ చార్ట్ చూసినా కానీ కొంత నెగిటివిటీ అయితే బ్రేక్ అయింది. నాకు వచ్చేసి ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అవుతాయి, అంటే 455 లెవెల్స్ కూడా బ్రేక్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ చూసాం కదా 420 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఐటీసీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ మన యొక్క సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. సో ఇది వచ్చేసి మనకి ఇది చూసినట్లయితే మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి, 2024 ఏప్రిల్లో 150 రూపాయలు ఉంది. ఈరోజు చూస్తే దగ్గర 800, అంటే చాలా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ మనకు వచ్చేసి ఫ్యూ సెషన్స్, ఫ్యూ మంత్స్లోనే. సో రేపు దీని లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకు చూసినట్లయితే 1 2 3 4 5 6 క్యాండిల్స్ తర్వాత కొంత నెగిటివిటీ అనేది బిల్డప్ అవుతుంది. ఇక్కడ కొంత నెగిటివిటీ అనేది, అంటే కొంత డౌన్ సైడ్ అనేది ఇక్కడ మనకు వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. నాకు రేపు వచ్చేసి ఇది కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మీరు ఇక్కడ అప్లై చేయొచ్చండి. ఇది ఇక్కడ చూడండి, లాస్ట్ 2 క్యాండిల్స్ మీ ఇక్కడ జూమ్ చేస్తున్నాను. సో లాస్ట్ 2 క్యాండిల్స్ చూసినట్లయితే 771 డౌన్ సైడ్ సెల్లింగ్ చేసుకోండి, అండ్ 781 అప్ సైడ్ మనకి 782 కనుక క్రాస్ అవుతా ఉంటే బయింగ్ చేసుకోండి విత్ స్టాప్ లాస్ ఇది. ఓకే, సో ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా మీరు ఒకవేళ రేపు ట్రేడ్ చేయాలంటే దీన్ని ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మనకు వచ్చేసి మీరు చూసినట్లయితే మనకి డౌన్ సైడ్ కంటే మనకు కొంత అప్ సైడ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి 4-5 సెషన్స్ 4-5 డేస్ అనేది మనకి అప్ సైడే ట్రేడ్ అయింది కాబట్టి 4-5 డేస్ మనకి మంచి అప్ సైడే ట్రేడ్ అయింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుందండి. మనకి అదైతే మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. సో దగ్గర మనకి ఏ లెవెల్స్ 697 700 లెవెల్స్ దాకా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించవచ్చు. మన 15 మినిట్స్ క్యాండిల్ ద్వారా అయితే మీరు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా రేపు అయితే ట్రేడ్ చేయండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది దీనిలో. ఓకే, మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇన్డెప్త్ అనాలిసిస్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఇన్డెప్త్ అనాలిసిస్. ఒకవేళ మనం అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే బిఎస్సి ఇండియా సైట్కి వెళ్ళండి. సో బిఎస్సి ఇండియా సైట్కి వెళ్ళి ఇక్కడ వచ్చేసి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఓకే, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అని మనకు వచ్చేసి టైప్ చేయండి. వన్స్ ఇది టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఇక్కడ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్స్ కూడా మనం ఒకసారి చూద్దాము. నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే మనకి మార్చి 24లో ఉన్న నెట్ ప్రాఫిట్ జూన్ సెప్టెంబర్ తర్వాత కొంత డల్ అయింది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకు వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ మనకు కొంత డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మనకి నెట్ ప్రాఫిట్లో.
ఓకే, అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్స్, అంటే కొంత వచ్చేసి మనకి కొంత నెగిటివిటీ అనేది క్యారీ అవ్వబోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి 2021 డేటా చూసినట్లయితే మనకి 11 క్రోర్స్ నుంచి 2022లో 32.97 క్రోర్స్, 2023లో 44.20 క్రోర్స్, 2024లో 78.06 క్రోర్స్. కాకపోతే 2025లో ఇది మనకి పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, జస్ట్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి 18.39 క్రోర్స్, అంటే జూన్ క్వార్టర్కి, సెప్టెంబర్ క్వార్టర్కి 19.56 క్రోర్స్. అండ్ ఇంకో 2 క్వార్టర్స్ మనం చూసుకున్నా మనకు వచ్చేసి యాన్యువల్ ట్రెండ్స్లో ప్రకారం దీన్ని టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు అంత కనిపించట్లేదు. సో కొంత నెగిటివిటీ ఉంది కాబట్టి ఈ విధంగా పెరిగినప్పుడు, సో చాట్కి వెళ్దాము, మనం వచ్చేసి చాట్కి వెళ్దాము. సో కొంత నెగిటివిటీ ఈ విధంగా మనకి పెరిగినప్పుడు డే క్యాండిల్ ద్వారా మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్స్ నాకు 700 టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఓకే, ఇది ఐడియా. మనం లెవెల్స్ అయితే మనకి మంచి పాజిటివ్ కమ్బ్యాక్ వస్తున్నట్లు మనకి న్యూస్ వస్తుంది, కాకపోతే అదైతే రియాక్ట్ అవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఈ 2000 క్రోర్స్ ఏదైతే బూస్ట్ ఉందో దానివల్ల కొంత అప్ సైడ్ జరిగే ఛాన్స్ అయితే కనిపించవచ్చు. రేపు చూద్దాం దీని లెవెల్స్. దీని డౌన్ సైడ్ టార్గెట్ అయితే మాత్రం 6 పాయింట్ మనకు వచ్చేసి జస్ట్ నియర్ టు 7.62 కంటే ఇది డౌన్ సైడ్ రిలేటెడ్ 7.62 టచ్ అయితే సెల్ చేయండి. మనకి అప్ సైడ్ మాత్రం అయితే మాత్రం ఇది 8.5 8.95 ఎవో మీరు దీనికి బయింగ్ అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.